వీడియోలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా మీకు రిపీటెడ్గా వస్తున్న ప్రాబ్లమే. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి, ఎన్ని మెథడ్స్ యూజ్ చేయాలి, ప్రతిదీ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక యాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది, డిగ్రీ మ్యాథ్స్ ట్యుటోరియల్. సో ఈ యాప్లో ఎనీ సెమిస్టర్, ఎనీ సబ్జెక్ట్ పీడిఎఫ్, మోడల్ పేపర్స్, ఐఎంపీస్, గన్ షాట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ప్రతి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మేము ఫస్ట్ సెమ్ చెప్తున్నాం కదా, సో ఒక్క సబ్జెక్ట్ అనే కాదు, ఓవరాల్ 6 సెమ్స్ ఆల్ సబ్జెక్ట్స్ అనేది యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మ్యాథ్స్ చెప్తున్నాను కదండి మీకు. సో ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ వచ్చేసరికి మినిమం 100 to 120 క్లాసులు ఉంటాయి, 5 యూనిట్లు కలిపి. సో మీకు ఎగ్జామ్ 2 or 3 days ఉండేటప్పుడు ఈ క్లాసులు వినలేరు. 120 క్లాసులు 2-3 రోజులు మనం కంప్లీట్ చేయాలి. అలాంటప్పుడు మెయిన్గా ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, పీడిఎఫ్ ఎక్కడ దొరుకుతుంది, ప్రతిదీ యాప్లోనే ఉంటుంది. వాటిని రికార్డెడ్ క్లాసెస్ అని తయారు చేసాం. ఆ క్లాస్ వచ్చేసరికి మినిమం ఒక 10 to 15 వీడియోస్ ఉంటాయి ఒక సబ్జెక్ట్ మొత్తానికి. ఆ 15 వీడియోలు ప్రిపేర్ అయిపోతే సింపుల్గా ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిపోవచ్చు. సో అవన్నీ యాప్లో దొరుకుతాయి, అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, రీజనింగ్ క్లాసెస్ 1 రూపీకే మన యాప్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. చాలా సింపుల్ వేలో మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం జరుగుతుంది. వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, వీక్లీ లైవ్ క్లాస్ పెట్టడం జరుగుతుంది. డైలీ మీకు అందులో 15 minutes రికార్డెడ్ క్లాస్ అనేది రోజు మార్నింగ్ వేసరికి వచ్చేస్తుంటుంది. మీరు చూసుకొని సింపుల్గా రీజనింగ్ క్లాసులు అనేది నేర్చుకోవచ్చు. ఓకే, క్వశ్చన్ చూద్దాం. సాల్వ్ 1 + y² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు tan 1y మైనస్ x ఇంటూ dy. ఇది క్వశ్చన్. ఓకేనా? సో దీన్ని ఫస్ట్ మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మారుద్దాం. ఇక్కడ dx ఉంది, దాన్ని dx/dy చేయాలి. అప్పుడు ఏం చేయాలి, బోత్ సైడ్స్ కూడా dy చేత డివైడ్ చేయాలి. అప్పుడు dx/dy అవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది డివైడ్ చేసేటప్పుడు. ఓకే, ఇది రిమైనింగ్ మిగిలింది మనకి. సో ఇవతల -x ఉంది కదన్నా, ఇటు వచ్చేస్తే ఏమవుతుంది +x. క్లియర్? ఇలా వచ్చింది. సో ఇక్కడ మీ అందరికీ ఏం చెప్పాను, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే dx/dy కానీ dy/dx కానీ ముందు ఏటి ఉండకూడదు. సో ఈ టర్మ్ తీసేయడం కోసం ఇక్కడ గుణిస్తుంది, ఇక్కడ భాగించు, ఇక్కడ భాగించు, సరిపోయిందా? dx/dy. క్లియర్? సో ఇది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది, dx/dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q. అదే సార్ మీరు ముందు చెప్పేటప్పుడు py అని చెప్పారు కదా, న్యూమరేటర్లో ఏముంది x, అప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది px వస్తుంది. ఓకే, డౌట్ క్లియర్ అయిందా? సో p అంటే ఎంత, 1/1 + y². గాబర్లో p అంటే x/1 + y² అని రాసికండి, px, x వదిలే, p అంటే ఎంత 1/1 + y². క్లియర్? q ఈజ్ ఈక్వల్ టు tan 1y/1 + y². క్లియర్? సో p ఉంది, q ఉంది. ఇప్పుడు ఏం కట్టాలి, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. నాన్న ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఖచ్చితంగా నేర్చుకోండి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ మన ఫార్ములా తెలుసు, e⁻∫pdx. ఈ ఇంటిగ్రల్ p అంటే అంత 1/1 + y² ఇంటూ dx. ఇంటిగ్రేషన్లో 1/1 + y² ఫార్ములా ఏంటి, tan 1y. దీనికి ఫార్ములా ఏంటన్నా, tan 1y. సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, e⁻tan 1y వచ్చింది. ఇది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. ఓకే, నీ దగ్గర p ఉంది, q ఉంది, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, జనరల్ సొల్యూషన్. ఫార్ములా ఏంటి, ఈజ్ సార్ అదే సార్ ప్రీవియస్ వీడియోలో జెడ్ చెప్పారు, ఇక్కడ ఎక్స్ చెప్పారు. మనం ఇక్కడ జెడ్ తీసుకోవాలి, ఎక్స్ని తీసుకోవాలి, నీకు నచ్చింది తీసుకోవచ్చు. ఎక్స్ వై జెడ్ అనేది నీ ఇష్టం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ రాసుకున్నాను. ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇదిగో ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ అంటే అంతరా. ఓకే, ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dy + c. అర్థమవుతుందా? జస్ట్ ఫార్ములాలో మన దగ్గర ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేశాను. లెట్ us టేక్ tan 1y ఈజ్ ఈక్వల్ టు t అని అనుకున్నాను. ఓకే, tan 1y ఈజ్ ఈక్వల్ టు t అని అనుకోవడం జరిగింది. జాగ్రత్తగా చూడాలి. సరే, నువ్వేమనుకున్నావు, tan 1yని t అనుకున్నావు. డెరివేటివ్ వచ్చి tan 1y డెరివేటివ్ ఏంటి, రెండు రావాలన్న, డెరివేషన్స్ రావాలా, ఇంటిగ్రేషన్స్ రావాలా, అప్పుడే ఆన్సర్ వస్తుంది. tan 1y డెరివేటివ్ 1/1 + y² ఇంటూ dy. టీకి డెరివేటివ్ dt. అదే ఇక్కడ రాశాను, సరిపోయిందా?
సో డివై ఈజ్ ఈక్వల్ టు భాగిస్తుంది ఇటు వెళ్తే గుణించేస్తుంది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు వాల్యూస్ వచ్చాయి. ఈ పక్క నుంచి మన ఫార్ములా ఏంట్రా, ఇదిగో చూడు ఒకసారి మరలా చూడు. ఏమొచ్చింది? ఎక్స్ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ y ఈ tan ఇన్వర్స్ y dy ప్లస్ సి. ఇది మనకు వచ్చిన వాల్యూ. ఈ వాల్యూ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తాను నేను ఇప్పుడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడన్నా ఎక్స్కి ఎక్స్ ఈ tan ఇన్వర్స్ y. ఓకే, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ y అంటే ఏమనుకున్నాం? టీ. సరిపోయిందా? టీ బై 1 + y². ఈ tan ఇన్వర్స్ y అంటే టీ. ఓకే, ఇంటూ dy అంటే ఏమనుకున్నాం? చూడు వాల్యూ కట్టే కదా. dy అంటే ఎంత వచ్చింది? 1 + y² ఇంటూ dt. సరిపోయింది. ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం. క్లియర్? ఇక్కడి నుంచి మనం చూసుకుందాం. ఓకేనా? సరే, ఎక్స్ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్. సింపుల్ అన్న, చాలా సింపుల్. వీడు తెగిపోతారు. ఏమవుతుంది? టీ ఈ పవర్ టీ ఇంటూ డిటీ. గుర్తుందా? ఇంటిగ్రల్ యూవి ఫార్ములా ముందు క్వశ్చన్లో నేర్చుకోండి. సేమ్ ఫార్ములా యూ ఇంటిగ్రల్ వి డిటి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ అంటే టీ ఇంటిగ్రల్ వి అంటే ఈ పవర్ టీ ఇంటూ డిటి ప్లస్ సి. యూవి ఫార్ములాలో అప్లై చేశాను. ఓకేనా? ఆ ఫార్ములా రాకపోతే 10 మార్కులు నీకు పోయినట్లే. ఆ ఫార్ములా వస్తేనే నీకు ఫస్ట్ యూనిట్ నుంచి 10 మార్కులు వస్తాయి. ఇంటిగ్రల్ ఈ పవర్ టీకి వాల్యూ అంతా ఈ పవర్ టీ, టీ ప్లస్లో టీ రాసేసాను మైనస్ ఇంటిగ్రల్ టీకి డెరివేటివ్ ఎంత? 1 ఇంటూ ఈ పవర్ టీకి డెరివేషన్ ఎంత అని చెప్పాను. సారీ, ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఎంత అని చెప్పాను? ఈ పవర్ టీ ప్లస్. సో టీ ఈ పవర్ టీ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీఏ. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ ఎంత? ఈ పవర్ టీఏ. ఈ పవర్ ఎక్స్కి ఎప్పుడు వాల్యూ మారదు. అర్థమవుతుందా? సో మైనస్ ఈ పవర్ టీ ప్లస్ సి. సరే, ఈ రెండిట్లో ఈ పవర్ టీని కామంది టీ మైనస్ 1 ప్లస్ సి. అర్థమవుతుందా? ప్రతిదీ జాగ్రత్తగా నేర్చుకో. ఇదిగో ఈ ఒక్క లైన్లోనే నువ్వు చదివినోడువా లేదనేది ఎగ్జామ్లోకి తెలిసిపోద్ది. ఇదే మీ ఫస్ట్ చూడన్నా. ఇది యూ, ఇది వి. యూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రల్ వి హోల్ డిటి ప్లస్. ఇది ఫార్ములా. నేను ప్రతి క్వశ్చన్లో ఈ ఫార్ములా ఉన్న ప్రతిసారి ఫార్ములా చెప్తున్నాను. అది అర్థం చేసుకుంటేనే నీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సరే, ఈ పవర్ టీని కామన్ తీస్తే టీ మైనస్ 1 వచ్చింది. సరే, ఎక్స్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్కడి నుంచి తెచ్చారు సార్? నన్ను ఎక్స్ ఈ పవర్లో ఉంటుంది వాల్యూ. ఇవి ఇక్కడ వాల్యూనే రాశాను. ఈజ్ ఈక్వల్ టు ఈ టీ అంటే ఎంత? tan ఇన్వర్స్ ఇంటూ టీ అంటే ఎంత? tan ఇన్వర్స్ మైనస్ 1 ప్లస్. ఇది దీని యొక్క జనరల్ సొల్యూషన్. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు థర్డ్ మెథడ్ ఎంత బాగా వస్తే ఫోర్త్ మెథడ్ అంత ఈజీగా ఉంటుంది. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆ మెథడ్ వస్తేనే ఈ బెర్నౌలిస్ ఈక్వేషన్ అనేది సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? సో మీరు ప్రీవియస్ వీడియోస్ అనేది చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో ఫస్ట్ సెమ్ మ్యాథ్స్ ప్లేలిస్ట్ అని ఉంటుంది, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. సో మన యాప్ అనేది యాప్కి సంబంధించిన లింక్, ఈ రీజనింగ్ క్లాసులకు సంబంధించిన లింక్ ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేశాను. అక్కడి నుంచి మీరు వాటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.